3 టైమ్స్ తీసిర్రు. సార్ సిటీ స్కానింగ్స్ 3 టైమ్స్ తీసిర్రు. ఎంఆర్ఐ స్కానింగ్స్ 3 టైమ్స్ తీసిర్రు సార్. తీసినంక నాకు హాస్పిటల్‌కి హైదరాబాద్‌లో చూయించుకున్న ఎల్బీ నగర్‌ల. నాకు రిజల్ట్ వచ్చింది. కాకపోతే కాలుకు, చెయ్యికని చూయించుకున్నా. అక్కడ చూయించుకోవడము కాలుకు, చెయ్యికి చూయించుకుంటే నా కడుపులో మంట తయారైంది సార్. ఇది పరిచయం కాకముందుకు. ఇది పరిచయమైన తర్వాత ఇందులో ఫస్టు మా ప్లేనర్ ఇంటి పక్కనుండి మీటింగ్‌కి వెళ్దాం దా అంటే కల్వకుర్తికెళ్ళినా సార్. అక్కడ సైదులు సార్ చెప్పిండు. నాకేం అర్థం కాలేదు. ఏం అర్థం కాకుండా ఇంటికొచ్చినంక మళ్ళీ హయత్ నగర్‌లో ఒక మీటింగ్ ఉంది వెళ్దాం దా అని. హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయని తెలిసింది అక్కడ మీటింగ్‌ల. తెలిసిన తర్వాత ఇంటికొచ్చి వీడియోస్ చూయించిన సార్ నేను. ఇంటికొచ్చి వీడియోస్ చూయిస్తే అమ్మ వాళ్ళు ఒప్పుకోలే. అమ్మ, నాన్న అస్సలు ఒప్పుకోలేదు. అసలు వీళ్ళు డాక్టర్‌లా నువ్వు పిచ్చిదానిలాగా ఇన్ని లక్షలు పోసుకొనొచ్చి మామూలుగా బతుకుతున్నావు. ఏ అలాంటిది నువ్వు వీళ్ళు డాక్టర్లు గాదు, ఏం గాదు. నువ్వెట్లా నమ్ముతున్నావు? మమ్మల్ని ఎట్లా నమ్మిస్తున్నావు? అన్ అని అన్నారు. అయ్ సరే నేను విన్నా గదా! అని నేను అనుకోని ఆహ్, సైదులు సార్ మీటింగు కల్వకుర్తిలో ఉన్నప్పుడు మా నాన్నని తీసుకెళ్ళిన. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జెప్పిండు సార్ అంటే సార్‌తోని మాట్లాడిచ్చిన మా నాన్నని డైరెక్ట్‌గా. మాట్లాడిస్తే ముందు హ్మ్. ఉన్న వాళ్ళకి నార్మల్ స్టేజ్‌కొస్తాయి. లేని వారికి ముందు ఫ్యూచర్‌లో రాకుండా ఉంటది. ఎవరైనా యూజ్ చేస్తారని చెప్పిండు సారు. అక్కడ చెప్పిన తర్వాత సరే అని యూజ్ చేసిన సార్ నేను. కేదార్ సార్ సజెషన్స్‌తోని యూజ్ చేసిన. యూజ్ చేసిన తర్వాత నాకు ఆహ్, 3 ఫ్ 4 మంత్స్‌ల పెన్ను గూడంగా పట్టనీకి రాంది గ్లాస్ వాటర్ పట్టుకున్న సార్ కుడి చేత్తోని. అంటే సప్లిమెంట్స్ పవర్ ఉంది ఇందులో అని నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంటికాడ ఉంటే ఒక్కదాన్నే అని ప్రతి మీటింగ్‌కి అప్లైనర్ చెప్పినట్టు ఏ మీటింగ్ అయినా ఆగకుండా వెళ్ళినా. అక్కడ మీటింగ్‌లో ఏమర్థమైందంటే మేడం వాళ్ళుండి, మేడం సర్వశ్రీ మేడం ఏం చెప్పింది, ఎంబీఏ చదివినా, నేను బీఈడీ చేసినా నాకేంది లేదు. అందులో చేసినా వెట్టి చాకిరీ చేసినా గానీ జీతం ఉంది గానీ జీవితం లేదని చెప్పింది మేడం. మళ్ళా కవిత మేడం ఏమని చెప్పింది, నేను ప్రీ ప్రైమరీ స్కూల్‌లో చేస్తున్నా. లాక్‌డౌన్ అప్పుడు నాకేం లేకున్నది అని చెప్పింది. చెప్పిన తర్వాత నాకు జాబ్స్ గూడంగా రిజైన్ జేసి వస్తున్నారు ఇందులోకి. దీంట్లో ఏముందనుకోని తెలుసుకున్నా. నేనిప్పుడు జాబ్ జేయాలన్నా నాకు పోలీస్ కావాలనేది నా డ్రీము. స్కూల్లో గూడంగా నన్ను కమాండ్స్ ఇప్పిచ్చేది. ఏదో గేమ్స్‌కి పీటీ సారు బాగా ఎంకరేజ్ చేసేది నాకు. లావణ్య ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేది. అంటే నేను ఆ సారు చిన్నప్పటి సందే నాకు గోల్. పోలీస్ కావాలని. నేను అనుకున్న పెద్దయిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ కావాలనే అనుకున్నా. సడెన్‌గా ఇట్లా అయ్యేసరికి నేనిప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేసినా నాకు మంచిగా క్యూర్ అయ్యేసరికి 2 ఇయర్స్ పడతది. అందులో జాబ్‌కి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌ల ఇప్పుడు ఇన్ని రోజుల సంధి హెల్త్ ఇష్యూ వల్ల ఇట్లయినా. మళ్ళీ బుక్స్ ముందలేసుకోవాలి, చదవాలి. చదివిన తర్వాత జాబ్ వచ్చినంక మళ్ళీ టెస్టులు చేస్తారు. మెడికల్ టెస్ట్ గిడంగా. నాకు జాబ్ రాదు. మెడికల్ టెస్ట్ చేసి నేను క్వాలిఫై గాను జాబ్ రాదనుకోని ఆలోచించుకొని వెళ్ళిన తర్వాత ఇంటికొచ్చినంక ఆలోచించుకొని బాగా సార్ వాళ్ళు చెప్తుండే ఇనేది. సార్ వాళ్ళు జాబ్ రిజైన్ చేసి వచ్చిర్రంటే ఏదో ఉంది అనుకోని బాగా విన్నా నేను. విని నిలబడ్డా సార్ ఇందుల. నిలబడ్డప్పుడు ఫస్ట్ సప్లిమెంట్స్ కొనుక్కున్నందుకు రూ. 145 ఏం తెలవదు సార్ నాకు. హోమ్ మీటింగ్స్ గూడంగా ఎట్లా జేయాలో గూడంగా నాకు తెలవదు. అప్లైనర్ ఏది చెప్పినా మీటింగ్సే సార్ నన్ను నిలబెట్టిందయితే. మీటింగ్సు, ఇంట్లో అమ్మ, నాన్న సపోర్ట్ నాకు. ఇంట్లో అమ్మ, నాన్న సపోర్ట్. అన్నయ్య ఫస్టు మేము ముగ్గురం ఉన్నాం. నేను, నా నాయనుండు.
మళ్ళీ తర్వాత నేనున్నా. ముగ్గురం చేసి పెడుతుంటే నిన్నొక్కదాన్ని బతికియలేమా అని అన్నయ్య అన్నాడు. ఎందుకు నువ్వు చెప్తే గూడా ఇంటలేరు అని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గూడంగా చెప్పిర్రు. మీ మీరందరూ ఇప్పుడు చెప్తుర్రు. ఫ్యూచర్‌లో గూడంగా మీరు చెప్తారా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్తుర్రు. ఫ్యూచర్‌లో గూడంగా చెప్తారా అని అ అడిగిన ఒక్కసారి. నీకెంత చెప్పినా ఇంటలేవు. నీ హెల్తే బాలేదు. మీటింగ్స్ ఊకే ఎందుకెళ్తున్నావు అని జెప్పిర్రు. అంటే సరేలే అనుకోని వాళ్ళు ఏమన్నా గాని, వాళ్ళెంత ఎచ్చిడి పెట్టినా అన్న నన్ను సైలెంట్‌గున్నా నేను. వాళ్ళ ముందల నవ్వేది. ఏమనకపోయేది. నవ్వేది. నేను ఒక్కరోజు ఉండి సడెన్‌గా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరొచ్చి ఇంట్ల ఎందుకు ఆమెని నువ్వు ఇట్లా చేస్తున్నావు? ఇంటికాడ ఉండొచ్చు గదా నువ్వు. ఇంటికాడ ఉండి మంచిగా అమ్మ, నాయన, అన్నయ్య చేసి పెడుతుర్రు. నువ్వు నువ్వు ఒక్కదానివి బతికియలేరా? నువ్వెందుకు ఇట్లా పోతున్నావు మీటింగ్స్ అంటే, నేను ఏమనలేదు సార్ ఆ రోజు గూడంగా. ఏమనకుండా సరేలే అని నవ్వినా. నవ్వినా నేను నిలబడ్డా సార్. నేను నిలబడ్డందుకు నా ఫ్రెండు "ఏం చెప్పలేదు సార్. ఆధార్ కార్డ్ పెట్టు" అని చెప్పిన. ఇందుల ఈ వరకు చెయ్యి, ఆ వరకు చెయ్యి అని ఏం చెప్పలేదు. ఆధార్ కార్డ్ పెట్టింది, జాయిన్ చేసిన అంతే. జాయిన్ చేసిన తర్వాత మీటింగ్‌కి పోదాం అని తోలుకపోయినా. అమ్మాయి ఇప్పుడు చదివి బీఈడీ చేస్తుంది సార్ ప్రెజెంట్. బీఈడీ చేసుకుంటా పార్ట్ టైమ్ చేస్తుంది. ఆ రోజు నన్ను నమ్మి వచ్చింది సార్ ఆ రోజు. నమ్మి వచ్చినందుకు ఆ అమ్మాయి ఇప్పుడు ఫిఫ్ 53,000 తీసుకుంటుంది. మళ్ళీ తర్వాత మ చెప్తే మా అన్నయ్య చెప్తే నేను వినకుండా ఇట్లే నాది లైఫు, నాది లైఫు ముందు ఫ్యూచర్ నాకు అవసరం వస్తదని నేను నిలబడ్డందుకు ఏం మా తమ్ముడు మా నాగర్ కర్నూల్ సైడ్ మా తమ్ముడొచ్చిండు సార్. మా తమ్ముడొచ్చిన తర్వాత తనకు దీనిలో ఒక డైరెక్టర్ అయిన తర్వాత సన్మానాలు చేశారు కదా సార్! అది చూసొచ్చిండు మా తమ్ముడు. ఇంకో చిన్నమ్మ కొడుకు. సరేలే మీరొచ్చిర్రు గానీ వాళ్ళట్లే నేను ఒక్కటే వాళ్ళు "ఏం చేస్తున్నావు అక్క" అని అడిగితే, "ఇది చేస్తున్నా" అని చెప్పేది అప్లైనర్స్‌కి పరిచయం చేసేది సార్. నేను గూడంగా వాళ్ళతోని ఎక్కువ మాట్లాడకపోయేది. ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థమైతదో కాదో అనే భయం నాకుండేది. నేను చెప్తున్నా వాళ్ళకి అర్థమైతదా కాదా? అర్థమైతదా కాదా? అనేది మస్తు భయముండేది సార్. అందుకనే అప్లైనర్స్‌కి చెప్పేది. వీళ్ళున్నారు. ఏది చెప్పినా అప్లైనర్ మాట ఇనేది. ఏది చెప్పినా. నాకు 24,000 ఎప్పుడైతే అకౌంట్‌లోకొచ్చినాయో మా అన్నయ్య ఎంట్రీ అయ్యిండు సార్. సొంత మా అన్నయ్య ఎంట్రీ అయ్యిండు. ఎంట్రీ అయ్యి ఇప్పుడు 17,000 తీసుకుంటుంది సార్. అందరూ చెప్తే ఎవ్వరు వినలేదు సార్ ఫస్ట్ నన్ను తిట్టిర్రు. తిట్టినా సరే మీరొస్తారు నేనే జూస్తా. వాళ్ళు వద్దన్న అప్పుడల్లా నేనేమన్నది మీటింగ్స్ విన్నా గదా సారు. అందరూ వీళ్ళొస్తుర్రు, వాళ్ళొస్తుర్రు అని జెప్తే, వాళ్ళే వస్తుర్రు మీరెంత అని నేను అన్నా గాని నా మాట ఇనకపోయేది. నా మాట ఇనకపోయేది. ఏ మేమొస్తామా అని హేళన చేసిర్రు. సరేలే అని నేనేమనలేదు. ఏమనకుండా ఉండి ఫస్ట్ అలా నాకు దెలవకుండా మా అమ్మకు కాల్ జేసి, "అమ్మ చెల్లెలకి మంచి ఇన్‌కమ్ వస్తుందని" మా అమ్మతోని మాట్లాడి "చెల్లమ్మ నేను గూడా ఇంగ చేస్తా. నువ్వు జేసేది బావుంది గదా! నీకింకా ఇన్‌కమ్ పెరుగుతూ పోతదనంటే" అవును పోతది. నువ్వొస్తే రా అని జెప్పిన. నేను ఇంకొక మాట గూడా చెప్పలేదు సార్ నేను. "వస్తే రా, ఇప్పుడే రా" అని జెప్పిన. ఇప్పుడొచ్చి ప్రెజెంట్ ఇన్‌కమ్ 17,000 తీసుకుంటుంది సార్. నేనొక్క హెల్త్ ప్రాబ్లము బెడ్‌కే అంకితమైన దాన్ని నేను. నేను నిలబడ్డా సార్. ఏం జేయలేదు. అప్లైనర్ చెప్పిన మాటనే ఇన్నా. ఏం జేయలేదు. మీటింగ్స్, ట్రైనింగ్సే సార్ నన్ను నిలబెట్టిందయితే ఇందుల. మీటింగ్స్, ట్రైనింగ్స్ వాళ్ళు జెప్పిన మీటింగ్ ట్రైనింగ్స్ వచ్చినా గానీ, ఏదో వచ్చినావా అంటే వచ్చినట్టు గాకుండా వాళ్ళు జెప్పింది ఇనేది విన్న వాళ్ళకి చెప్పేది. ఏ విధంగానైనా నేను జెప్పేది. నేను జెప్తే విన్నవాళ్ళు నా నా మాట ఇన్నవాళ్ళు సరేలే ఈమెకి హెల్త్ ఇష్యూ ఉంది. ఇట్లొచ్చిందంటే, సరే నేను జెప్పింది అప్లైనర్‌కి చెప్పేది. ఎవరైనా నాకు పరిచయమైతే అప్లైనర్‌కి చెప్పేది. అంతే సార్. నా సక్సెస్ ఇప్పుడు 41,000 తీసుకుంటున్నా సార్. డిసెంబర్‌కి నా గోలొచ్చేసి డిసెంబర్‌కి అన్నయ్య ఏ కార్ చెప్పినా సరే సార్, అన్నయ్య డ్రీమ్ అది కార్ తీసుకోవాలి జనమా మనము. కార్ తీసుకోవాలి. కార్ తీసుకోవాలని చెప్తుండు. డిసెంబర్ వరకల్లా
15 లాక్స్ గల వర్త్‌ది కారు తీసుకుంటాం సార్. టాటా కంపెనీ. 2 లాక్స్ తీసుకుంటా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్‌ఫుల్ సచ్ ఎ టెస్టిమనీ. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ అతి తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ ఒక యూ సార్. గ్రేట్ లీడర్ శారదా మేడం అండ్ కేదారి గౌడ్ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఇంకొకటి సార్ మర్చిపోయినా నేను. ఎంటైర్ సెల్సార్ టీమ్‌లా కల్వకుర్తి అంటే యూత్ ఐకాన్‌గా నేను, నా ఫ్రెండ్ ఇద్దరమే కనిపియాలి. యూత్ ఐకాన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్ సార్ టీమ్‌లో కేదార్ సార్ అని ఎట్లా చెప్తుర్రో మా ఇద్దరి పేరు ఇప్పుడు లావణ్య, సరస్వతి అని మారి మోగిపోవాలి సార్. ఈ సైల్‌కోట్ టీమ్‌లో మొత్తం ఎంటైర్ టోటల్ సైల్‌కోట్ టీమ్ కాడికి. కల్వకుర్తి యూత్ ఆల్ ది బెస్ట్ ఐకాన్స్ మేడం. అంటే మేమిద్దరమే ఫస్ట్ ఇనిపియాలి సార్ అందరికి. ఆల్ ది బెస్ట్ మేడం. 100% మీరు మీ డ్రీమ్ 100% సక్సెస్‌ఫుల్ కావాలి మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు రామ్ సార్. అలాగే ఈ రోజు వచ్చిన లావణ్య మేడం జూమ్ లోకి వచ్చిన హార్టీ వెల్కమ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చిన లావణ్య మేడం టెక్స్ట్ మనీ విన్నారు కదా సార్. అదే లావణ్య మేడం 1 year బ్యాక్ జాయిన్ అయినప్పుడు మాత్రం నా టీంలో ఒక